ఈగల్ ఆఫీస్లో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. రిపోర్ట్. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతమొందించడానికి మరియు అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలోని ఈగల్ రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ కల్చర్పై రాష్ట్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తోందని ఈ సందర్భంగా హోంమంత్రి స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈగల్ టీం, పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈగల్ సంస్థని ఈరోజు విజిట్ చేయడమే కాకుండా ఈ 1.5 ఇయర్లో చాలా ఎక్సలెంట్ వర్క్ ప్రదర్శించి సుమారుగా దగ్గర 1 సంవత్సర కాలంలోనే 56,000 కేజీల గాంజాని పట్టుకోవడమే కాదు, దగ్గర 6,000 మందికి పైగా అరెస్టులు చూపించి ఈరోజు చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు ఈగల్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఇచ్చే ఒక మంచి అవకాశం రావటం, దానికి ఈగల్ ఆఫీస్కి రావటం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈగల్ అనే సంస్థ, ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ ఎటువంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో గాంజా ఎక్కడైనా ఉంది అంటే దాని మూలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపించే పరిస్థితి నుంచి ఆ గాంజా అన్నది మూలాలతో సైతం బయటికి పెకిలించాలనే ఉద్దేశంతో ఈ 1.5 ఇయర్లో వాళ్ళు ఒక ప్యాషన్తో పనిచేసి, ఒక కమిట్మెంట్తో పనిచేసి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కల్టివేషన్ అనేది జీరో చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చామంటే నిజంగా వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈరోజు అంటే సుమారుగా 17,000 నుంచి 20,000 ఎకరాల్లో పండించే గాంజా సాగు ఈరోజు ఒక్క మొక్క కూడా మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా కనిపించకుండా ఉండే పొజిషన్కి తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఒక ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేవి వాళ్ళకి అరేంజ్ చేయడమే కాకుండా వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ పంపించే పరిస్థితి కూడా తీసుకొచ్చుకున్నాం అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కలిపి. అంటే ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి తీసుకురావడం. ఇప్పుడు ఇంకా అట్ ద సేమ్ టైం మాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే గాంజాని ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి స్కోప్ ఇవ్వకుండా మ్యాక్సిమం దగ్గర అంటే వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేశారు ఈగల్ టీం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ టీం అన్నది చూసుకోవడానికి దగ్గర ఈ 1 సంవత్సర కాలంలోనే 56,000 కేజీల గాంజా పట్టుకోవడం. ఆ డిస్ట్రాక్షన్కి కూడా ఒక హోమ్ మినిస్టర్ హోదాలో నేను కూడా వెళ్ళి మొన్న రీసెంట్గా వైజాగ్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఎందుకు మేము కూడా వెళ్తున్నామంటే ప్రజలకు తెలియాలి, ఈరోజు మేము చేస్తున్న సర్వీసెస్ ప్రజలకు తెలియాలి. ఈరోజు ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే మాకు ఇప్పుడు ఎవరైతే కన్సెప్షన్ కొంతమేరకు కొన్ని చోట్ల గాంజా తీసుకుంటున్నారనో లేకపోతే గాంజాకి కూడా తీసుకోకుండా ఉండేటట్టుగా కూడా ఇంతవరకు ఒక కిట్స్ మన దగ్గర ఎక్కడ పనిచేయాలి. కానీ ఈరోజు ఒక యూరిన్ టెస్ట్ని బేస్ చేసుకుని ఒక కిట్ని కూడా మనం అందరం కూడా పెట్టుకున్నాం. ఎక్కడైనా మాకు ఇలా కనిపిస్తే కనుక ఇలా గాంజా తీసుకున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా ఈగల్ టీం 1972కి ఎవరైనా కాల్ చేస్తే ఇమీడియట్గా అక్కడికి మా ఫోర్స్ వెళ్ళటం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని టెస్టులు చేయటం, వాళ్ళ అరెస్టులు చూపించటం, లేకపోతే వాళ్ళు మనకి డీఅడిక్షన్ సెంటర్కి వెళ్తామంటే మళ్ళీ తిరిగి వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించడం, ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇంతకుముందు